విజయవాడలోని సస్పెండ్ అయిన సీఐ నాగరాజు ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. నాగరాజుకు మద్దతుగా అభిమానులు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, నాగరాజు ఇంటి వద్ద తాజా పరిస్థితి ఏంటి? ప్రస్తుతం నాగరాజుని సిట్ అధికారులు అదుపులోకి తీసుకొని ఆయన ఇంటి నుంచి బయలుదేరారు. అది పోలీస్ స్టేషన్ కు, కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తీసుకొస్తారా, అదే విధంగా సిట్ ఏర్పాటు చేసిన కార్యాలయానికి తీసుకొస్తారా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. సాయి కృష్ణ అదృశ్యం కేసులో నిందితుడిగా ఉన్నటువంటి సిఐ నాగరాజు గత 2-3 రోజులుగా ఇటు అజిత్ సింగ్ నగర్ లోని స్నేహితుడు ఇంట్లో నివాసం ఉంటున్నారు. అక్కడ ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ అధికారులతోటి ఒక ప్రత్యేకమైనటువంటి సర్వైలెన్స్ టీమ్ ని ఏర్పాటు చేశారు. ఆ టీమ్ ఎప్పటికప్పుడు నాగరాజు తోటి ఎవరెవరు కలుస్తూ ఉన్నారు ఏంటి అనే విషయాలన్నింటినీ అబ్జర్వ్ చేస్తూ ఉంది. మరోవైపు సిట్ దీని మీద, ఈ కేసు మీద విచారణ జరుపుతూ ఉంది. ఐజీ స్థాయి అధికారితో ఏర్పాటు చేసినటువంటి సిట్ గత 2 రోజుల నుంచి సుదీర్ఘమైనటువంటి విచారణ చేసింది. అంతకు ముందు ఏసీపీ దైవప్రసాద్ చేసినటువంటి విచారణకు సంబంధించిన విషయాలన్నింటినీ తీసుకొని, అదే విధంగా వాళ్ళు తీసినటువంటి ఆధారాలన్నింటినీ సేకరించి వాటన్నింటినీ కూలంకుషంగా విశ్లేషించారు. అయితే మళ్ళీ నిన్న చూసుకున్నట్లయితే సిట్ అధికారులు, 2 ఎస్పీలు, అదే విధంగా ఏఎస్పీ సుధాకర్ ఆధ్వర్యంలో బృందం అక్కడ ఇంటికి వెళ్లి, సాయి కృష్ణ ఇంటి వద్ద వాళ్ళ బంధువులు, కుటుంబ సభ్యులు, అంటే సాయి కృష్ణ తల్లి, అదే విధంగా మేనమామలు ఇద్దరికి సంబంధించిన స్టేట్మెంట్లను రికార్డ్ చేసి, వాళ్ళకి నోటీసులు జారీ చేసి స్టేట్మెంట్లను రికార్డు చేసి వాళ్ళకి తెలిసినటువంటి సమాచారాన్ని పూర్తి స్థాయిలో తీసుకున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను కూడా తీసుకున్నారు. దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్, అంటే స్వర్గపురికి కూడా వెళ్లి ఇట్లా సాయి కృష్ణ మరణించిన తర్వాత దానం చేసేందుకు స్వర్గపురికి తీసుకువెళ్లారు అనేటువంటి ఆరోపణలు రావడంతో కృష్ణలంక స్వర్గపురి వద్ద అక్కడ సిబ్బందిని ప్రశ్నించడంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలని కూడా పరిశీలించిన పరిస్థితి ఉంది. వీటన్నిటిని విశ్లేషించినటువంటి అధికారులు నిన్న సాయంత్రం వరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లోనే మొత్తం ఇటు నయీం అస్మి, అదే విధంగా అమిత్ బర్దారు, సుధాకర్, ఏఎస్పీ సుధాకర్ వీళ్ళంతా కలిసి మొత్తం విశ్లేషించి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వేలుముద్రలు ఇవన్నీ తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అనంతరం నిన్న రాత్రి వీటన్నిటినీ పూర్తిగా టీం అంతా కూర్చొని మాట్లాడి కేసులో అసలు ఏం జరిగింది, ఎక్కడెక్కడి నుంచి నిజంగా మార్కాపురం నుంచి ఇటు విజయవాడకి సాయి కృష్ణ తీసుకువచ్చారా అనే విషయాలన్నింటినీ పరిశీలించి ఈ రోజు కొద్దిసేపటి కిందటే ఇక్కడ స్టేట్ గెస్ట్ హౌస్ లో ఇటు సిట్ కార్యాలయం ఏర్పాటు చేశారు. గెస్ట్ హౌస్ కేంద్రంగానే ఈ సిట్ పనిచేస్తూ ఉంది. అక్కడి నుంచి బయలుదేరినటువంటి సిట్ అధికారులు కొద్దిసేపటి కిందటే సిఐను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అనే విషయాన్ని ఇంకా పూర్తి స్థాయిలో ధృవీకరించలేదు. అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తూ ఇటు సిట్ కార్యాలయానికి తీసుకువచ్చి ప్రశ్నిస్తారా, కృష్ణలంక పిఎస్ లో ప్రశ్నిస్తారా అనేది ఇంకా పూర్తి స్థాయిలో మనకి తెలియాల్సి ఉంది. మొత్తం మీద కొద్దిసేపటి కిందట సిఐ నాగరాజును అయితే అదుపులోకి తీసుకున్నారు. ధన్యవాదాలు జయప్రకాష్. సాయి కృష్ణ వ్యవహారంలో సస్పెండ్ అయిన సీఐ నాగరాజును సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, సాయి కృష్ణ అదృశ్యం కేసులో నాగరాజు పాత్ర ఏంటి? అంటే ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో సాయి కృష్ణ అదృశ్యం కేసు సంబంధించినటువంటి దర్యాప్తులో సిట్ దూకుడు పెంచడం జరిగింది. సిట్ సభ్యులైనటువంటి అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అష్మి, బాపట్ల జిల్లా అదనపు ఎస్పీ సుధాకర్ నిన్నటి నుంచి విజయవాడ కృష్ణలంకలోని సాయి కృష్ణ నివాసం, అలాగే కృష్ణలంక పోలీస్ స్టేషన్, అలాగే శ్మశాన వాటిక ప్రాంతాల్లో పరిశీలించడం జరిగింది. ఇవాళ సిట్ అధికారులు సాయి కృష్ణ సంబంధించినటువంటి నిన్ననే కుటుంబ సభ్యులను 6 గంటల పాటు ప్రశ్నించిన మీదట ఈ రోజు సిఐ నాగరాజు ఇంటికి కూడా చేరడం జరిగింది. ఇంటికి చేరిన సమయంలో నాగరాజుకు సంబంధించినటువంటి అభిమానులు సిట్ ఎవరైతే పోలీసులు దర్యాప్తు బృందాలు అడుగుతున్నాయో
వాళ్ళని కొంతవరకు నిలువరించేందుకు ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వాళ్ళని చెదరగొట్టడం జరిగింది. అయితే నిన్న సిట్ అధికారులు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, అలాగే వాళ్ళ మేనమావలైనటువంటి ముల్లపూడి నాగేశ్వరరావు, నవరంగు, అలాగే పిన్ని కనకదుర్గాల నుంచి వాంగ్మూలం మొత్తం నమోదు చేయడం జరిగింది. సాయికృష్ణను మార్కాపురం నుంచి పోలీసులు విజయవాడకు తీసుకొచ్చారని, స్టేషన్ లో హింసలు పెట్టి గురి చేశారని చెప్పి ఏదైతే సాయికృష్ణకు సంబంధించిన కుటుంబ సభ్యులు సిట్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి వివిధ రకాల అంశాలను కూడా సిట్ అధికారుల దృష్టికి కుటుంబ సభ్యులు తీసుకురావడం జరిగింది. అయితే ఈ సిట్ అధికారుల దర్యాప్తుకు ఆదేశించడానికి ముందే సాయికృష్ణకు సంబంధించిన కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడం, చంద్రబాబు హామీ మేరకు మాకు న్యాయం జరుగుతుందనే విశ్వాసం ఉందనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. నిన్నటి నుంచి వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ గమనిస్తే సిట్ అధికారులు నిన్న వచ్చిన దగ్గర నుంచి తమ దర్యాప్తును వేగవంతం చేయడం జరిగింది. అలాగే నిన్న స్టేషన్ లోనే సుమారు చాలా గంటల తరబడి అక్కడ ఉండి సాయంత్రం 5 గంటలకు కృష్ణలంక పోలీస్ స్టేషన్ చేరుకుని అక్కడే చాలా సేపు ఉండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. స్టేషన్ లోని 2వ అంతస్తులో ఉన్నటువంటి గదులతో పాటు లాకప్లను కూడా చూడడం జరిగింది. అలాగే క్లూస్ టీం, ఫోరెన్సిక్ బృందం కలిసి ఆధారాలను సేకరించడం జరిగింది. ఎప్పుడు సాయికృష్ణను స్టేషన్ కి తీసుకొచ్చారు, స్టేషన్ లో ఏమైంది అనే విషయాలను కూడా పూర్తిగా రాబట్టడం జరిగింది. స్టేట్మెంట్లు, వేలిముద్రలు ఇవన్నీ తీసుకున్నారు. అలాగే కృష్ణలంకలోని స్వర్గపురి కూడా చేరుకొని అక్కడ కంప్యూటర్ లో నమోదైనటువంటి వివరాలన్నింటినీ కూడా సేకరించడం, అలాగే కుటుంబ సభ్యులతో మాట్లాడటం కూడా జరిగింది. సాయికృష్ణ అదృశ్యం కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తులో కీలక ఆధారంగా ఉన్నటువంటి కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీ కెమెరాలకు సంబంధించిన దృశ్యాలను కూడా పరిశీలించే ప్రయత్నం అయితే జరిగింది. ఈ నిన్న కూలంకుషంగా దర్యాప్తు జరిపి వివరాలన్నీ సేకరించినటువంటి సిట్ అధికారులు తర్వాత ఈ రోజు నాగరాజుకు సంబంధించినటువంటి నివాస వద్దకు చేరుకున్నారు. నాగరాజును అదుపులో తీసుకుని సిట్ అధికారులు ఈ కేసుకు సంబంధించిన వివరాలను ప్రశ్నించిన మీదట వాళ్ళు దీని వివరాలన్నీ రాబట్టిన తర్వాత అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం సిట్ అధికారులు నాగరాజును తమ అదుపులోకి తీసుకొని అతన్ని విచారించేందుకు సిట్ అధికారులు తమ అదుపులోకి తీసుకొని వేరే ప్రాంతానికి బయలుదేరారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకొస్తారా లేకపోతే ఇంకేమైనా ప్రాంతంలో విచారణ చేస్తారా అనే అంశాలపై ఇంకొంత స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే నాగరాజుకు సంబంధించి నాగరాజుకు మద్దతుగా నిన్నటి నుంచి గత 2 రోజులుగా కూడా నాగరాజుకు మద్దతుగా కృష్ణలంక ప్రాంతంలో ఉన్న మహిళలే కాకుండా ఒక నాగరాజు మద్దతుదారులు కూడా ఇటు నాగరాజు ఇంటి వద్దకు వచ్చి సిఐ నాగరాజుకు అనుకూలంగా వాళ్ళు తమ తాలూకా అభిప్రాయాలను, తమ నినాదాలను చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం కూడా విజయవాడలో ఒక శాంతియుత ర్యాలీకి కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ రోజు నాగరాజుని ఇంటి వద్ద నుంచి తీసుకుని వచ్చి అతన్ని విచారించడం అనేది జరుగుతోంది. ఇది మొత్తం ఈ కేసు సంబంధించిన వ్యవహారంలో సిట్ అధికారులు దూకుడు పెంచడం, అలాగే దర్యాప్తును మరింత త్వరితగతిన కొలికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సింగనగర్ లో ఉన్నటువంటి నాగరాజు నివాసాన్ని చేరుకొని అక్కడ నుంచి సిట్ అధికారులు నాగరాజుని ఇటు కృష్ణలంక పోలీస్ స్టేషన్ కా లేదా సిట్ కార్యాలయానికి తీసుకెళ్తారా అనే విషయంలో అయితే స్పష్టత రావాల్సి ఉంది. అక్కడి నుంచి అయితే నాగరాజును తరలిస్తున్నారు. స్టేట్ గెస్ట్ హౌస్ కు తీసుకొచ్చి అక్కడ ప్రశ్నిస్తారనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తోంది. అయితే ఇంకా ఎక్కడే తీసుకొస్తారు అనే విషయంలో స్పష్టత రాకపోయినా అదుపులోకి తీసుకున్న తరువాత సాయికృష్ణ అదృశ్యం కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూలంకుషంగా మరిన్ని వివరాలు రాబట్టే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే సస్పెండ్ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించినటువంటి మిస్సింగ్ కేసులో మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం అయితే సిట్ అధికారులు చేస్తున్నారు. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్. సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో సస్పెండ్ అయిన సిఐ నాగరాజును సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, నాగరాజును సిట్ అధికారులు ఎక్కడికి తరలిస్తున్నారు? ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ రోజు ఉదయం నుంచి నాగరాజు ఇంటి వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితి ఉంది. 2 రోజుల నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అభిమానులు రావటం, అదే విధంగా మరోవైపు సిట్ అధికారులు వస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఈ కొద్దిసేపటి కిందట ఇక్కడకు నాగరాజు ఇంటి వద్దకు ఇటు సిట్ అధికారులు వచ్చారు. వచ్చి నాగరాజుని అదుపులోకి తీసుకొని బయలుదేరారు. అయితే ప్రస్తుతం విజయవాడ గెస్ట్ హౌస్ కేంద్రంగా ఇటు సిట్ పనిచేస్తుంది. అదే విధంగా కమాండ్ కంట్రోల్ లో కూడా వాళ్ళ కార్యాలయం ఏర్పాటు చేసుకునేందుకు
అనుమతించారు. ఇప్పుడు నాగరాజుని ఇటు కమాండ్ కంట్రోల్ కి తీసుకువచ్చి విచారిస్తారా, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి గెస్ట్ హౌస్, పోలీస్ గెస్ట్ హౌస్ లో విచారిస్తారా అనే దాంట్లో స్పష్టత లేదు. ఈ రోజు సాయంత్రానికి నాగరాజు అరెస్టుని అధికారికంగా ధృవీకరించే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి ఇప్పుడు నూతనంగా ఏర్పాటు చేసినటువంటి సిట్, అదే విధంగా అంతకు ముందు 2 రోజుల పాటు నరసింహకిషోర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సిట్, వీళ్ళంతా సుదీర్ఘంగా విచారణ జరిపారు. సుదీర్ఘంగా విచారణ జరిపి ఎక్కడైతే ఆరోపణలు వచ్చాయో మార్కాపురం నుంచి విజయవాడ తీసుకువచ్చారు. విజయవాడ తీసుకొచ్చిన తర్వాత అతన్ని కస్టడీలో అతన్ని హింసించారని, ఆ తర్వాత మరణించారని, ఇటువంటి విషయాలన్నింటిపైన ఏదైతే ఒక్కొక్క ఆరోపణలు వచ్చాయో వాటన్నిటి మీద కూలంకుషంగా ఒక్కొక్కటి విచారణ జరిపి వాటికి సంబంధించినటువంటి ఆధారాలను సేకరించడంతో పాటుగా అందులో ఉన్నటువంటి సిబ్బందిని అందరినీ విచారించారు. మృతదేహానికి సంబంధించి కూడా అసలు అనుమానాస్పదంగా, అదే విధంగా అన్నోన్ డెడ్ బాడీస్ ఏమైనా వచ్చాయా, ఎప్పుడెప్పుడు వచ్చాయి అనేటువంటి డేటానంతా బయటికి తీసి వీళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలను అన్నిటినీ తీసుకున్నారు. వాటన్నిటిని పరిశీలించారు. అసలు ఎవరెవరు ఇందులో ఉన్నారు, ఒకవేళ నాగరాజుతో పాటు ఎవరెవరు ఇందులో ఉన్నారు అనే విషయం ఒకవైపు, మరోవైపు ఇప్పుడు టాస్క్ ఫోర్స్ ఏడీసీపీగా ఉన్నటువంటి లతా కుమార్ని కూడా ప్రశ్నించి ఇటు సాయి కృష్ణని అటు మార్కాపురం నుంచి తీసుకువచ్చిన దాంట్లో టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఉన్నారు అనేటువంటి ఆరోపణలు రావడంతో ఆమెను కూడా ప్రశ్నించి అసలు అక్కడికి వెళ్లారా లేదా, వెళ్తే ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఎవరెవరు వెళ్లారు, ఇక్కడికి తెచ్చిన తర్వాత ఏం చేశారు, అసలు ఏ కేసులో వెళ్లారు, ఇటువంటి విషయాలన్నింటినీ సుదీర్ఘంగా వీళ్ళు మొత్తం ఎనాలిసిస్ చేశారు. ఎనాలిసిస్ చేసి దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నింటినీ సేకరించి దాని ప్రకారంగా మొత్తం ప్రాథమికంగా, అంటే ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ప్రాథమికంగా కొన్ని ఆధారాలు, అదే విధంగా పలువురు స్టేట్మెంట్స్ ఉండటంతో నాగరాజుని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. దాదాపు ఇది అరెస్టు అని చెప్పవచ్చు, కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో అధికారికంగా చెప్పలేదు పోలీసులు. ఈ రోజు సాయంత్రం వరకు నాగరాజుని విచారించే అవకాశాలే ఇక్కడ ఎక్కువ కనబడుతూ ఉన్నాయి. సో ఇటు స్టేట్ గెస్ట్ హౌస్ దగ్గర పోలీస్ సిబ్బంది ఉన్నారు, అదే విధంగా అటు కమాండ్ కంట్రోల్ వద్ద కూడా సిబ్బంది ఉన్నారు. మరోవైపు ఇటు కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్ద కూడా కొంతమంది పోలీస్ సిబ్బంది ఉన్నారు. అయితే ఎక్కడికి తీసుకువస్తారు ఏంటి అనే విషయాల్లో అయితే స్పష్టత ఇంకా రాలేదు. ధన్యవాదాలు జయప్రకాష్. రక్షణ మీరే సార్, ఆ రక్షణ లేకుండా పోలీసే మాకు పెద్ద హీరో. రక్షణ మీరే సార్, ఆ రక్షణ లేకుండా పోలీసే మాకు పెద్ద హీరో. రక్షణ మీరే సార్, ఆ రక్షణ లేకుండా పోలీసే మాకు పెద్ద హీరో. రక్షణ మీరే సార్, ఆ రక్షణ లేకుండా పోలీసే మాకు పెద్ద హీరో.
మాకు రక్షణ మీరే సార్ ఆ రక్షణ లేకుండా సాయి కృష్ణ అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో సస్పెండ్ అయిన సీఐ నాగరాజ్ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, చెప్పండి, నాగరాజ్ను సిట్ అధికారులు ఎక్కడికి తరలిస్తున్నారు? తాజా పరిణామంతో సాయి కృష్ణ కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉందా? పవన్, ఈ కృష్ణలంక పరిధిలో ఉన్నటువంటి గాదే సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత 2 రోజులుగా విచారణ చేపట్టినటువంటి సిట్ అధికారులు ఈ రోజు సిఐ నాగరాజును అదుపులో తీసుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే సింగినగర్ లో ఉన్నటువంటి సిఐ నాగరాజుకు సంబంధించినటువంటి ఇంటికి చేరుకొని నాగరాజుని అదుపులో తీసుకున్నారు. ఇంటి దగ్గర నుంచి పోలీస్ గెస్ట్ హౌస్ కు నాగరాజును తరలించి ఇక్కడ విచారించేందుకు సింగనగర్ లో ఉన్నటువంటి నివాసం నుంచి సిట్ అధికారులు ఇక్కడ తీసుకురావడం జరుగుతోంది. ప్రస్తుతం అయితే సింగనగర్ నుంచి ఇటు విజయవాడ నగరంలో ఉన్నటువంటి పోలీస్ కమిషనరేట్ సమీప ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ అతిథి గృహానికి తీసుకొచ్చి అక్కడ నాగరాజుని నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే సిట్టుకు సంబంధించినటువంటి దర్యాప్తు అధికారులు ఈ ప్రాంతానికి చేరుకునేందుకు కూడా తమ ఈ దర్యాప్తు జరుగుతున్నటువంటి ప్రాంతాల నుంచి కూడా పోలీస్ అతిథి గృహానికి బయలుదేరినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి నాగరాజును తీసుకొచ్చే క్రమంలో నాగరాజుకు సంబంధించినటువంటి మద్దతుదారులు ఇంటి వద్ద సిట్టు దర్యాప్తు సంబంధించినటువంటి అధికారులు నిర్వహించే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళని చెదరగొట్టి మరి వాహనంలో నాగరాజుని తీసుకొని అక్కడి నుంచి ఇక్కడికి బయలుదేరడం జరిగింది. దీని ద్వారా ఇప్పటికే నాగరాజు ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నటువంటి నాగరాజు నుంచి ఈ సాయికృష్ణకు సంబంధించిన అదృశ్యం కేసులో మరిన్ని వివరాలను రాబట్టే అవకాశం కనిపిస్తోంది. విచారణ అనంతరం నాగరాజుని అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా పోలీసు వర్గాల ద్వారా సమాచారం తెలుస్తోంది. అయితే అరెస్టుకు సంబంధించి ఇంకా నాగరాజును అదుపులో తీసుకున్నారా, అరెస్ట్ చేశారా అనే విషయంలో అయితే ఇంకా పోలీసుల నుంచి స్పష్టమైనటువంటి ధృవీకరణ అయితే లేదు. ప్రస్తుతానికి అదుపులోకి తీసుకుని ఇంటి వద్ద నుంచి మాత్రం ఇటు పోలీస్ అతిథిగృహం వద్ద విచారణ చేసేందుకైతే తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ నాగరాజుకు సంబంధించినటువంటి అదృశ్యం కేసులో కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత నాగరాజుని సస్పెండ్ చేయడం జరిగింది. అదృశ్యం కేసుకు సంబంధించినటువంటి అంశాల్లో ఏవైతే చిక్కుముళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా నాగరాజు అరెస్ట్ ని చేయక ముందు దర్యాప్తులో ఆయన ఇచ్చే వివరాల ఆధారంగా కూడా మొత్తం అన్ని అంశాలని స్టేట్మెంట్ రికార్డు చేసుకున్న తర్వాత వివరాల ద్వారా కొన్ని చిక్కుముళ్ళన్నీ వీడే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం సాయికృష్ణ అదృశ్యం కేసుకు సంబంధించి అటు కుటుంబ సభ్యులకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమకు న్యాయం చేస్తారనే విశ్వాసం కూడా ఉందని కుటుంబ సభ్యులు కూడా పేర్కొన్న నేపథ్యంలో ఆ తర్వాత ప్రత్యేకంగా సిట్ ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్తో పాటు ప్రకాశం జిల్లా ఎస్పీ నయీం అష్మి, అలాగే బాపట్ల జిల్లా అదనపు ఎస్పీ సుధాకర్ తో కూడినటువంటి బృందం ఈ దర్యాప్తు ప్రక్రియనైతే వేగవంతం చేస్తున్నారు. నిన్న విజయవాడ వచ్చినటువంటి అంటే ఇప్పటికే విజయవాడలో నిన్న ఎక్కువ సమయం ఈ కేసు సంబంధించినటువంటి దర్యాప్తుపై పూర్తిగా దృష్టి సారించడం జరిగింది. ఎందుకంటే నాగరాజు సంబంధించి నివాసానికి వెళ్ళడానికి ముందే ఈ సాయికృష్ణకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల్ని ప్రశ్నించడం జరిగింది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, అలాగే వాళ్ళ మేనమామలు, అలాగే ఇతర కుటుంబ సభ్యుల నుంచి కూడా వాళ్ళ స్టేట్మెంట్లను వాళ్ళ వాంగ్మూలాలను కూడా నమోదు చేయడం జరిగింది. మార్కాపురం నుంచి సాయికృష్ణను విజయవాడ తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది, కృష్ణలంక స్టేషన్ లో ఏం జరిగిందని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అలాగే వాళ్ళకున్నటువంటి అనుమానాలు ఏంటి, ఇతరతర అంశాలన్నింటి మీద కూడా కుటుంబ సభ్యుల ద్వారా మొత్తం వివరాలన్నీ కూడా ఈ సిట్టు బృందాలు సేకరించడం జరిగింది. కూలంకుషంగా వాళ్ళు ఇచ్చినటువంటి వివరాలన్నీ నమోదు చేసుకున్న మీదట కృష్ణలంక స్టేషన్ పోలీస్ స్టేషన్ ను కూడా ఈ సిట్టు బృందం పరిశీలించడం జరిగింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఎక్కడెక్కడ ఏమున్నాయి, 2వ అంతస్తులోనేమో గదులు లాకప్ లో ఉండడం, అలాగే మొదటి అంతస్తులో స్టేషన్ సంబంధించినటువంటి కార్యకలాపాలు నిర్వహించడం అన్నింటినీ కూడా ఆ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిసరాల మొత్తాన్ని కూడా కూలంకుషంగా పరిశీలించడం జరిగింది. క్లూజ్ టీం, ఫోరెన్సిక్ బృందాలతో కలిసి ఆధారాలు కూడా అన్వేషించడం జరిగింది. అలాగే
సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి దృశ్యాలను కూడా ఉన్నాయా లేవా సీసీ ఫుటేజ్ అనే విషయాన్ని కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిఐ నాగరాజు ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ దృశ్యాలను ఉద్దేశపూర్వకంగానే వాటిని తొలగించినట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి విమర్శలు కూడా ఉన్న నేపథ్యంలో సిట్ ఈ విషయాన్ని కూడా తమ దర్యాప్తులో భాగంగా కూడా పరిశీలించినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్టేషన్ లో సీసీ కెమెరాల్లో నమోదయ్యే దృశ్యాలు 18 నెలల పాటు భద్రాల్సి ఉంటుంది. అవి భద్రంగా ఉన్నాయా లేదా కృష్ణలంక స్టేషన్ లో దాదాపు ఏడాది పాటు ఏవైతే దృశ్యాలు నమోదయ్యో ఆ దృశ్యాలను ఎవరు ఉన్నాయా లేవా అనే విషయాన్ని కూడా ఈ దర్యాప్తు బృందం దృష్టి సారించి ఆ వివరాలను కూడా రాబట్టే ప్రయత్నం చేసినట్టుగా కూడా తెలుస్తోంది. సాయికృష్ణ అదృశ్య వ్యవహారంలో అసలు ఉన్నటువంటి సీసీ కెమెరా దృశ్యాలు అలాగే టెక్నీషియన్లతో కూడా మాట్లాడి వాటికి సంబంధించిన దృశ్యాలు ఉన్నాయా లేవా, వాటికి సంబంధించి ఏమైనా మాయమయ్యా అనే కోణంలో కూడా సిట్ అధికారులు దర్యాప్తు జరిగినట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి న్యాయస్థానంలో పిటిషన్ వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో విజయవాడ ఏజీఎంసీ కోర్టు కూడా కీలకమైన ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఏడాది మే 1వ తేదీ నుంచి జూన్ 1 మధ్య స్టేషన్ లోపల బయట ఉన్నటువంటి సీసీ కెమెరా దృశ్యాలన్నీ భద్రపరచాలని కూడా ఆదేశించడం, అలాగే హార్డ్ డిస్క్, డివిఆర్ అలాగే ఎన్వీఆర్ల ఫుటేజ్ను కూడా ఉంచాలని చెప్పడం జరిగింది. వీటన్నిటినీ పరిశీలించిన తర్వాత అసలు ఏమున్నాయనే విషయాలపై కూడా కోర్టు ఏదైతే సూచనలు చేసిందో ఆ అంశాలను కూడా పరిగణలో తీసుకొని సీసీ కెమెరా దృశ్యాలపై కూడా సిట్ బృందం దృష్టి సారించినట్లుగా కూడా తెలుస్తోంది. అదే సమయంలో ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించినటువంటి ఫోరెన్సిక్ బృందాలు కూడా దీనికి సంబంధించిన వివరాలను కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ మొత్తం ఏవైతే ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నాగరాజుని ఇప్పుడు సిట్ బృందం ఈ కేసుకు సంబంధించిన అంశాలను విచారణ జరిపిన మీదట ఈ కేసుకు సంబంధించిన చిక్కుముళ్లు కూడా వీలే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే నాగరాజును ఇంటి దగ్గర నుంచి తీసుకుని ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి పోలీస్ గెస్ట్ హౌస్ కి అయితే తరలిస్తున్నారు. తర్వాత పోలీస్ గెస్ట్ హౌస్ లోకి తీసుకెళ్లిన తర్వాత విచారణ జరుగుతుంది. ఎంతసేపు విచారణ జరుగుతుంది అనే విషయాలు అయితే ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతానికి అయితే నాగరాజు ఇంటి దగ్గర నుంచి తరలించారు. పవన్, ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో సస్పెండ్ అయిన సిఐ నాగరాజ్ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం అజిత్ సింగ్ నగర్లోని సిఐ నాగరాజ్ నివాసానికి చేరుకున్న సిట్ బృందం ఆయనను కొద్దిసేపు విచారించిన తర్వాత అదుపులోకి తీసుకుంది. ఆయనను అక్కడి నుంచి సిట్ కార్యాలయానికి తరలిస్తున్నారు. మరోవైపు సిఐ నాగరాజు నివాసం వద్దకు పెద్ద ఎత్తున ఆయన మద్దతుదారులు తరలివచ్చారు. న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. సిఐ నాగరాజు ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఈ క్రమంలో అక్కడకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.